హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మామ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో టేస్టీగా క్రిస్పీగా సేమియాతో చెక్కలు ఎలా చేయాలో చూద్దామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా సేమియా వేయడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి. అయితే ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు సేమియా వేసుకొని ఒక 2 అవర్స్ నానబెట్టుకోవాలి. ఈ విధంగా 2 గంటలు నానిన తర్వాత మనకి సేమియా చాలా సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు ఈ సేమియాని స్క్వీజ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. వాటర్ ఏం లేకుండా చక్కగా మొత్తం పిండేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇలా సేమియా మొత్తం తీసుకున్న తర్వాత దానిలోకి మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల నువ్వులు, 1/2 స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న రోల్లోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, అలాగే పచ్చిమిర్చి వేసుకొని చక్కగా దంచుకోవాలి. నేను కొద్దిగా యూజ్ చేస్తున్నాను కాబట్టి దంచుకుంటున్నానండి. ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నట్లయితే మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా దంచి పెట్టుకున్న దాన్ని మనం ముందుగా రెడీ చేసుకున్న బియ్యం పిండిలోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి దంచి పెట్టుకున్న ధనియాలని 1 స్పూను యాడ్ చేసుకోవాలి. అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కరివేపాకు, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి నీళ్ళని వేసుకొని చక్కగా పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. నీటిని బాగా మరిగించుకోవాలండి. బాగా మరిగిన వేడి నీళ్ళు మాత్రమే దీన్ని కలపడానికి యూజ్ చేయాలి. వేడి నీళ్ళు యూజ్ చేస్తే మనకి చెక్కలు బాగా గుల్లగా వస్తాయి. చూసారు కదా, పిండిని ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకొని ఈ పిండిని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. అదేవిధంగా పిండి మొత్తాన్ని చక్కగా ఉండల్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యేలోగా మనం రెడీ చేసుకున్న పిండి ముద్దను ఒకటి తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని పూరీ ప్రెషర్ పైన ఒక కవర్ పెట్టుకొని దానిపైన మనం రెడీ చేసుకున్న ముద్దను పెట్టుకొని స్లోగా ఒత్తుకోవాలి. మరీ గట్టిగా ఒత్తకూడదండి. మనం దీనిలో సేమియా వేసాం కాబట్టి పిండి చాలా సాఫ్ట్గా ఉంటుంది. కాబట్టి లైట్గా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా పలుచగా ఒత్తుకున్న దాన్ని వేడైన ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా మిగిలినవి కూడా చక్కగా పలుచగా ఒత్తుకొని వాటిని కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసుకొని 2 వైపులా టర్న్ చేసుకుంటూ మంచి కలర్లోకి ఫ్రై చేసుకొని తీసుకోవాలి. చాలా క్రిస్పీగా ఉంటాయండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలాగా సేమియా వేసి ట్రై చేయండి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వాటిని స్ట్రైనర్లోకి తీసుకోవాలి. అదేవిధంగా మిగిలినవి కూడా రెడీ చేసుకోవాలి. ఇవి కూడా మామూలుగా చేసుకునే చెక్కల్లాగే 15 to 20 డేస్ వరకు స్టోర్ ఉంటాయండి. చాలా క్రిస్పీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.